కుటుంబం నుంచి మళ్ళీ దూరం అయిపోతానేమోనని చాలా భయంగా ఉంది యశ్. నేను అవనిస్తానా? నా మీద నీకు నమ్మకం లేదా? నీకు ముందే చెప్పాను, నీకు ఇంట్లో దక్కే మర్యాదే నా గౌరవం అని. ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అవుతానా? నీ ముందు నేను నిలబడతాను, నీకోసం నేను మాట్లాడతాను. నీకు మాటిస్తున్నాను సింధు, నిన్ను ఇంటికి దూరం కానివ్వను. నువ్వు బాధపడకు సింధు. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండండిరా. ఇలానే ఒకరికొకరు బలంగా ఉండండి. నా ఆయుష్ కూడా పోసుకుని సంతోషంగా ఉండండి. ఏ చెడు కళ్ళు మీ మీద పడకూడదు. సింధు, నువ్వు మా ఇంటి దీపానివి. ఎవరూ నిన్ను ఇంటికి దూరం చేయలేరు. నేను చూసుకుంటాను, సరేనా? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? బయట పెదనాన్న బాధగా ఉన్నారు. నానమ్మేమో తలుపు కొడితే తెరవట్లేదు. నువ్వేమో ఏడుస్తూనే ఉన్నావు. ఏమైంది? ఇంట్లో ఒక మనిషి లేనప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అందరికీ ఆ విషయం నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు మీరు కంగారు పడకండి, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. తాతయ్య బ్లెస్సింగ్స్తో మనం సంతోషంగా ఉంటాం. సరే నాన్న. నన్ను క్షమించు చంద్ర. నీ గొంతు నేను పోల్చుకోలేకపోయాను. ఎవరితోనో ఏవేవో మాట్లాడాను. అవన్నీ నీతో చెప్పుకోవాల్సిన విషయాలు. నా మనసులో నుంచి వచ్చిన జ్ఞాపకాలు ఇంకెవరితోనో పంచుకున్నాను. అది తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోతుంది. నువ్వు దూరం అయ్యావన్న నిజం నన్ను ఎంత కృంగదీసిందో, ఈ అవమానం నన్ను అంతే కృంగదీస్తోంది. నా వల్ల కావటం లేదు చంద్ర. అదే బాధపడకండి. ఇది విన్న నాకే మనసులో లేదు. ఇక మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇది చాలా అన్యాయం అత్తయ్య. అసలు సింధు ఇలా చేయటం నాకే పెద్ద షాక్లా ఉంది. తనని మీరు ఎంత నమ్మారు? ప్రతిసారి తన తప్పుల్ని క్షమిస్తూనే వచ్చారు. మీరు తనని తల్లిలా చూసుకుంటే తను మీ గౌరవం గురించి కూడా ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తుందా అత్తయ్య? ఈ విషయంలో తను మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేసిందత్తయ్య. అసలు మీ భర్త అని చెప్పి ఎవరు పరాయి వ్యక్తితో అలా మాట్లాడిస్తారా? మీకు జరిగిన అన్యాయం అసలు ఏ ఆడదానికి జరగకూడదత్తయ్య. అసలిది మహాపాపం. అప్పటికి నాకు అనుమానంగానే ఉంది. మావయ్య చనిపోవడమేంటి, సీక్రెట్గా పిండ ప్రదానం చేయడమేంటి, ప్లాన్ చేసినట్టు ఆఫీసర్స్ని కూడా ఇంటికి రాకుండా చేయడమేంటి? మీకు కొంచెం కూడా డౌట్ రాకుండా ఆ సిద్ధుతో ఫోన్లో మాట్లాడించడమేంటి? ఇవన్నీ చూస్తూ ఉంటే తను ఈ విషయం దాచాలని ఒక్క
ఒక ప్లాన్ ప్రకారమే అడుగులు వేసినట్టు లేదు అత్తయ్య. అయితే మావయ్య చావుని దాచటం వల్ల తనకొచ్చే లాభం ఏంటని మాత్రం అర్థం కావడం లేదత్తయ్య. కాని సింధు దగ్గర మాత్రం ఏదో మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా ఉంది. మధు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఆ సింధు పేరు నా దగ్గర ఎత్తకు. తను చేసింది తలుచుకుంటేనే. నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళు. నేనొచ్చిన పని ఎటూ అయిపోయింది. వాళ్ళకిక్కడ నాకేం పని? అత్తయ్య, మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి. నన్నే పిలవండి. వెళ్తానత్తయ్య గారు. నీ సావాసం నీ సర్వస్వం ఏమైనది నీ స్వప్నం ఏకాంతం తీరని శోకం ఏ దేవుడిది శాపం హితమే కోరిన సంకల్పం బలికొన్నదిగా ఓ ప్రాణం కన్నుల ముందే చేజారిందే సౌభాగ్యం నీ మాటలతో కదిలి వేసిన ఒట్టుని వదిలి నిప్పుల దారుల నడిచి తల వంచాడే విధికి నిన్నటి కమ్మటి కలలు గుండెల మండి జేజీ, నానమ్మెందుకు తినడానికి రావడం లేదు? ఎందుకంత బాధపడుతుంది అసలా? నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఒరే, మీ ఇద్దరంటే దాముకి చాలా ఇష్టం. మీరు ఏం చెప్పినా వింటుంది, ఏం చేయమన్నా చేస్తుంది. తనని మీరే ఓదార్చాలి. అసలేమైందో తెలిస్తేనే కదా ఓదార్చడానికి. ఏమైంది జేజీ? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను ఏం తప్పు చేశాను? మన పెళ్లి రోజు కూడా రాలేదు. రాత్రి పడుకునే ముందు ఒక అరగంటైనా మాట్లాడు చంద్ర. దమయంతి, భోజనం చేదూరా. దాము, ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? మీరు భయపడేటట్టు అంత తేలిగ్గా పోయేది కాదు ఈ ప్రాణం అనిపిస్తోంది. పోయేదే అయితే ఈ పాటికే పోయేది. నా చంద్ర చావుని తట్టుకుంది అంటే నాకు చావు రాదని అనిపిస్తోంది. అలా మాట్లాడకు దాము. పోయిన ప్రాణాలతోనే మనం కూడా పోతే ఇక్కడ మిగిలే వాళ్ళెవరు? నా కొడుకుని పోగొట్టుకున్న బాధ నాకు మాత్రం లేదా? అత్తయ్య, మీరంతా మహానుభావులు. ఈ నిజాన్ని తట్టుకున్నారు. నేను ఏమైపోతానా అనే ఆలోచించారు. ఇదిగో ఈ విషయంలో మీ అందరికీ దండం పెడుతున్నాను. నన్ను దక్కించుకోవటానికి మీరు చేసిన పనులు నాకు తెలిస్తే అప్పుడు ఏమైపోతానో అని ఆలోచించలేదా అత్తయ్య? చంద్ర చనిపోతే ఈ గుండె ఆగిపోతుందని భయపడ్డారే, కాని సింధు చేసిన పనులు తెలిస్తే ఈ గుండె తట్టుకుంటుందా అని ఆలోచించారా? దానికన్నా నాకింత విషం పెట్టి చంపేసి ఉండాల్సింది. అలా మాట్లాడకుదాము.
మీరు కూడా ఆ సింధుతో పాటు కలిసి నన్ను మోసం చేశారు కదా. నేనిక ఎవరిని నమ్మాలి? మేము నిన్ను కాపాడుకోవాలనే చేసాము దాము. కాపాడుకోటానికా? చంద్రతో మాట్లాడినట్టు ఆ సింధుతో ఫోన్లు చేయించింది సింధు. ఇలా కాపాడుకుంటారా? మీరు నన్ను కాపాడుకోవాలని చూసారా, లేదా ఏదైనా దాచాలని చూసారా? అసలు ఏం మాట్లాడుతున్నావు దాము నువ్వు? లేకపోతే తననే ఇంకా సమర్థిస్తున్నారు మీరు. సింధుకి యష్తో కాకుండా ఇంకెవరితోనైనా నేను ఫోన్లు చేపించి యష్లాగా మాట్లాడిస్తే తను తట్టుకోగలదా? ఆ పని మీరు చేసి నా కోసమే చేశానని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారే, దీన్ని ఎంతవరకు సమర్థించాలి? నా చంద్ర 3 వారాల క్రితం చనిపోతే ఆ విషయం నా దగ్గరే దాచింది సింధు. నా కొడుకుతో సమానమైన అతనితో నా గదిలో జరిగేవి చెప్పుకునేలాగా చేసింది ఆ సింధు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది నాకు చావుతో సమానం. దాము, నన్ను మీ సింధు చంపేసింది. నేను మానసికంగా చచ్చిపోయాను. మీరింకా దాని వకాలతో పట్టుకొని ఇక్కడికి రావద్దు. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, నువ్వు ఎందుకు నానమ్మని బాధ పెడుతున్నావు? నానమ్మ ఆరోగ్యం బాగోలేదని మాకు చెప్పి నువ్వెందుకు తన ఆరోగ్యం పాడయ్యేలాగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను రిషి? నువ్వు సిద్ధు అంకుల్తో నానమ్మకి ఫోన్ చేయించావా? అది కాదు నాన్న. నేను అడిగింది నిజమా కాదా? తాతయ్య చనిపోయారని నీకు 3 వీక్స్ ముందే తెలుసా? మరెందుకు చెప్పలేదు? తాతయ్య మాట్లాడినట్టు సిద్ధు అంకుల్తో ఫోన్ చేయించావా? అది చీటింగ్ కదమ్మా. నువ్వు ఇలా ఎలా చేసావు? నానమ్మ బాధపడుతుందమ్మా. నువ్వు ఒక్క అబద్ధం కూడా చెప్పవని నాన్న చెప్పారు. నిన్ను ఫాలో అవ్వమన్నారు. కానీ నువ్వు ఇంత పెద్ద అబద్ధం చెప్పావు. నానమ్మని బాధ పెట్టావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. వీటికి ఆన్సర్ చెప్పే వరకు నేను నీతో మాట్లాడను. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. రిషి, రిషి ఆగు రిషి. ఏంటి సింధు సిస్టర్, నీ టైం ఇంత బ్యాడ్ అయిపోయింది? నేను చెప్పాను కదా, ఒక్కరోజు నీ టైం ఆగిపోయి నా టైం వస్తుంది అని. కానీ
ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని నేనైతే అనుకోలేదు. ఇద్దరూ కలిసి ఒకప్పుడు నన్ను అనేవారు కదా, "హ, నీ భర్త నీకు దూరమయ్యాడు, ఆ మారుతీరావు కోమాలోకి వెళ్ళిపోయాడు, నీ పరిస్థితి ఏంటి అని." ఇప్పుడు నేనడుగుతున్నాను, నీ అత్త నిన్ను చెంప మీద కొట్టింది, నీ కొడుకు నిన్ను చీకొడుతున్నాడు, ఇప్పుడు నీ పరిస్థితేంటి? ఇంక రిషి నిన్ను పూర్తిగా వదిలేస్తే ఏం చేస్తావు? నా బిడ్డల విషయంలో తమాషా చేస్తే నేను సహించను మధు. రిషి తన నాయనమ్మ కంట్లో నీళ్లు చూసి అలా రియాక్ట్ అవ్వకపోతే వాడు నా కొడుకెందుకు అవుతాడు? కన్న తల్లి మీదే కళ్ళెర్ర చేసిన వాడు రేపు నువ్వు మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇన్ని ఎత్తుగడలు వేస్తున్నావు అని తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో ఆలోచించుకో. నేనెప్పుడు ఓడిపోను మధు. అత్తయ్య గెలిచినా నేను గెలిచినట్టే, యష్ గెలిచినా నేను గెలిచినట్టే, నా కుటుంబంలో ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే. ఓడిపోయేది, ఒంటరిగా మిగిలేది నువ్వే మధు. సింధు చేత చెంపదెబ్బ తినకపోతే నీకు నిద్ర పట్టేలా లేదుగా మధు. అది చాలా, నన్ను కూడా ఒకటిమ్మంటావా? చెప్పు. రిషికి ఏమని సమాధానం చెప్పను భాగ్యం. మావయ్య చనిపోయారన్న విషయం యష్కి చెప్తే తను గన్తో షూట్ చేయడం వల్ల మావయ్య చనిపోయారని తెలిసిపోతుంది. అది యష్ తట్టుకోలేడు. ఆ విషయం యష్కి తెలియకూడదని మావయ్య నా దగ్గర మాట తీసుకున్నారు. మరి నేను ఎలా చెప్పగలను? అత్తయ్యకి సడన్ గా చెప్తే తను మనకి దక్కేవారా? ఏ అవకాశం లేకే కదా ఆయన చావుని నా గుండెల్లోనే సమాధి చేసుకున్నాను. రిషి చిన్నోడే సింధు, ఏదో ఆవేశంలో నోరు జారాడు. నువ్వు దాన్ని మనసుకు తీసుకోకు. నువ్వు ఇప్పటికే పద్మవ్యూహంలో అడుగు పెట్టావు సింధు. ఆ వ్యూహం నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఏ దిక్కు చూసినా దారిలేని గోడలా కనిపిస్తుంది. ఆ మాయలో పడకుండా అర్జునుడిలా వ్యూహాన్ని ఛేదించుకుంటూ రావాలి. నువ్వు వస్తావు సింధు, వస్తావు. ఏ జన్మలో ఏ పుణ్యమో కొడుకై నీకే పుట్టానమ్మా, నీ తోడుగా నీ నీడగా కడదాకా నీతోనే ఉంటానమ్మా. ఎదుటలేని నిమిషము కుదుట పడదు అమ్మా, సిద్ధుతో నువ్వు నాన్న అనుకుని ఫోన్లో మాట్లాడడం నీకు ఎంత నరకంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ సింధు నీ అభిమానాన్ని, గౌరవాన్ని దెబ్బతీయాలని అలా చేయలేదమ్మా. నీకేమైపోతుందోనన్న భయంతోనే అలా మాట్లాడించింది. నువ్వు పొద్దున తనని తిట్టినప్పటి నుంచి తను చాలా కుమిలిపోతుందమ్మా. ఒక్కసారి తనతో మాట్లాడమ్మా. నాకు ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోగలను అన్నావు కదా. అర్థం చేసుకోనుంటే ఇలా నా ఎదురుగా కూర్చొని సింధుని క్షమించమని అడిగేవాడివి కాదురా. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు సింధు గురించి ఆలోచిస్తున్నావు యష్. నీ కన్న తల్లి గురించి నీకసలు ఆలోచనే లేదా?
నా కళ్ళల్లో ఈ కన్నీళ్లు కనిపించట్లేదా నీకు? నన్ను ఓదార్చటానికి వచ్చావు అనుకున్నాను, కానీ ఆ సింధు బాధపడుతుంది అని వచ్చావు కదా. అది కాదమ్మా, నీకు సింధు గురించి తెలీదా? ప్రతి క్షణం నీకేమవుతుందోనని తను పడ్డ టెన్షన్ నా కళ్ళతో చూశానమ్మా. ఈ నిజం తెలిస్తే ఎక్కడ నీ ప్రాణాలకే ప్రమాదం జరుగుతుందోనని, నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని చేయని ప్రయత్నం లేదమ్మా. చూసాన్రా, చాలా ప్రయత్నాలు చేసింది. ఆఫీసర్లని ఇంటికి రాకుండా ఆపటం, ఆ సిద్ధు చేత ఫోన్లు చేయించటం. సరే, ఇంత చేసి ఎన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచగలిగారా మీరు? 3 వారాలు అంతే కదా. ఈ లోపు శాశ్వతంగా జరగాల్సిన ఏ కార్యక్రమం మీ నాన్నకి జరగలేదురా. ఆయన ఆత్మ ఎంత క్షోభించి ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు తనని వెనకేసుకొస్తూ మాట్లాడుతుంటే అసలు నువ్వు నా కడుపునే పుట్టావారా? ఒరే యష్, ప్లేటు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ కోసం ఒక ముద్ద ఇక్కడ తిన్నాను, మిగతాది నా భార్యతో కలిసి తింటాను. ఇది నీ సింధు ముద్ద.